ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉప్పుతో కళ్ళుప్పు, దొడ్డుప్పు, రాళ్ళుప్పు. ఈరోజు పౌర్ణమి, శరత్ పౌర్ణమి, అలాగే శనివారము, అలాగే చంద్రగ్రహణము. ఉప్పు ఈ ఉపాయం మనకి ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటే, ఈ ఉపాయం చేస్తే మీ మీద ఉన్న శని భగవానుడి ప్రభావం తగ్గి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి అలాగే శనివారము అత్యంత అద్భుతమైన శక్తిని మనకి ఇస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల, అది కూడా ఈ ఉపాయానికి కావాల్సింది 2 పిడికిల ఉప్పు. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీ నిజ జీవితంలో అంటే ప్రతిరోజు కూడా మీరు ఏదైనా ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు వాటి నుండి బయటపడతారు. అలాగే ముఖ్యంగా మానసిక ఆందోళన, ఎవరైతే అసలు బాగోలేదు గురువుగారు అనేవారు ఉన్నారో వారు తప్పకుండా ఈ ఉపాయాన్ని చేయండి. అలాగే మానసిక ఆందోళనతో బాధపడుతున్న మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయము మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. రాహుకేతు ప్రభావం వల్ల, గురువు నీచంలో ఉండటం వల్ల, అలాగే కుజ ప్రభావం చేత రక్త దోషాలు, నీటికి సంబంధించిన దోషాలు అనేవి ఏర్పడటం వల్ల మానవ శరీరంలో విపరీతమైన మానసిక ఆందోళన కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం, దరిద్రత వీటి నుండి కూడా బయటపడతారు. ఉప్పు లక్ష్మీ స్వరూపం. అలాగే ఉప్పు మనకి మన శరీరంలో ఉన్న నకారాత్మక స్థితిని కూడా తీసేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ఉప్పుతో ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అత్యంత ముఖ్యమైన లాభం ఏంటంటే, మీ శరీరంలో ఉన్న ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఈ పౌర్ణమికి, శరద్ పౌర్ణమికి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలగాలంటే మన శరీరంలో ఉన్న ధనచక్రాలు తెరుచుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మన మీద కరుణా కటాక్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఈ ఉప్పు ఎటువంటి ఆటంకాలు, అంటే మనం చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిస్తుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం అని చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే అందులో పౌర్ణమి రోజు చేయటం వల్ల, అంటే ఈ పౌర్ణమే కాదు, మీరు ప్రతి పౌర్ణమి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది. అలాగే ధనం, ధాన్యం, సుఖ సమృద్ధి పెరుగుతాయి. అంటే మనం లాటరీ తగిలిందని అనుకుంటుంటాం. అలాగే ముందు మన మనసు, అంటే మన మనసు కనుక ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే మీకు సహజంగా మీ కుటుంబంలో కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే మీరు చేస్తున్న పనుల్లో సఫలత లభిస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చేయవచ్చు. ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు ఉదయం నుండి రాత్రి 10 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఈ ఉపాయం చేయడానికి ఖచ్చితంగా ఉన్న నియమం ఏంటంటే, స్నానం చేసి ఆ తర్వాత ఉపాయం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఉపాయానికి కావాల్సింది ఉప్పు. మీరు 2 చేతుల నిండా చూపిస్తాను. ఇలా ఉప్పు తీసుకోండి, 2 చేతుల నిండా. ఇలా 2 చేతుల నిండా కళ్ళుప్పు తీసుకొని మీ పిడికిలు ఇలా మూసి బిగించి పట్టుకోండి. ఇట్లా బిగించి పట్టుకొని తర్వాత కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని 2 నిమిషాలు అనుకోండి. చాలా తేలికైన మంత్రం, మనం రోజు వింటూ ఉంటే మంత్రమే. ఓం ఇలా పట్టుకొని ఓం 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 అని మీరు మనసులో మంత్రాన్ని తలుచుకోండి 2 నిమిషాలు. మనకి జపం చేయలేం కాబట్టి, అంటే జపమాలతో పని లేకుండా మనం ఖచ్చితంగా ఇలా 2 నిమిషాలు మంత్రాన్ని అనుకోవాలి. ఈ మంత్రం ఓం కాబట్టి మీకు యూనివర్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఎక్కడ చేయాలని అనుమానం ఉంటుంది. ఈ ఉపాయాన్ని మీరు హాల్లోనే చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. అంటే మంచం మీద కూర్చొని చేయకూడదు. బెడ్రూమ్లో అయినా చేయవచ్చు, హాల్లో చేయవచ్చు, పూజా మందిరంలో ఎక్కడైనా చేయవచ్చు.
కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. మంత్రజపం అయిపోయిన తర్వాత మీ 2 చేతుల్లో ఉన్న ఉప్పుని మీ దగ్గరలో ఉన్న అంటే షింకులో వేస్తే వాటర్ ట్యాప్ ఓపెన్ చేయాలి. లేదంటే ఒక బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో, లేదంటే ఒక గిన్నెలో నీళ్ళు పట్టి ఆ ఉప్పు దాంట్లో వేసి కరిగే విధంగా చేసి దాన్ని షింక్లో వంపేయండి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చెట్లు వేయటం కానీ లేకపోతే రేపు ఉదయం చేద్దామని కానీ చేయమాకండి. 11 గంటల లోపే ఈ ఉపాయాన్ని పూర్తి చేయండి. అలాగే ఇది బాత్రూంలో కూడా పడేయచ్చు, అంటే బాత్రూంలో షింక్లో వేసేయచ్చు, లేదంటే నీళ్ళలో కలిపి పడేయచ్చు. ఇది చాలా తేలికైన, అతి ప్రాచీనమైన, అద్భుతమైన ఉపాయం. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ప్రతి పౌర్ణమికి చేయండి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఎందుకంటే అంతకుముందు వీడియోలో కూడా శనివారం నాడు 2 చేతులు అంటే ఇలా పిడికిడి ఉప్పు పట్టుకోమని ఒక ఉపాయం కూడా చెప్పాను. 10 నిమిషాలు పట్టుకోమని చెప్పాను. ఎందుకంటే నకారాత్మకమైన శక్తులు ఏదన్నా ఉన్నప్పుడు ఉప్పు మనలోంచి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని అందరూ ప్రయత్నించండి. ఇక్కడ మతము, జాతి, కులము ఇలాంటివి ఏమీ లేవు. నమ్మకము, విశ్వాసమే ముఖ్యం. అందులో ఈ పౌర్ణమికి తిథికి ఉన్న శక్తి, ఈ పౌర్ణమి తిథిలో అత్యంత అద్భుతమైన శక్తి ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావాన్ని మనం అంటే మనకు కారకుడు చంద్రుడు కాబట్టి మనసుకు సంబంధించిన ఇబ్బందులు బయటపడితే ధనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు ఈరోజు మనకి ప్రత్యక్షంగా ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో అమ్మవారికి ఆరాధన ద్వారా మన శరీరంలో ఉన్న ధనచక్రాలు ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు అంటే ఏమీ లేవు. ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఉపాయం. ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ఈ పౌర్ణమి కాదు, ప్రతి పౌర్ణమి కూడా మీరు ఎక్కడ ఉన్నా ఈ ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే, గురువుగారు మాకు ఇప్పుడు అవకాశం లేకపోతే మళ్ళీ మేము రేపు చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే పౌర్ణమి 2 అంటే మనకి ఈ రోజు నుంచి రేపటి వరకు ఉంది కదా, అలా చేయొచ్చా? అలా వద్దు. అర్ధరాత్రి కూడా అసలు చేయమాకండి, అంటే గ్రహణ సమయంలో అసలు చేయమాకండి. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే 11 గంటల ముందు మాత్రమే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేయండి. ఒకవేళ మీకు 11 లోపు అవ్వలేదనుకోండి, నెక్స్ట్ పౌర్ణమికి ట్రై చేయండి. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది, మేము 2 పిడికిలు ఉప్పు తీసుకున్నాం గురువుగారు, కొంత మిగిలిపోయింది, అది కూడా పారవేయాలా? అదేం అవసరం లేదు. 2 పిడికిల్లో ఉప్పు మాత్రమే మీరు తీసుకొని చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.